సరే ఈ కలెక్టర్ ఆఫీస్‌కి మీరొచ్చారు కదా! ఏ అంశాలు అక్కడ ప్రస్తావించే ఆలోచన ఉంది? అట్లాగే గీతం భూములు క్రమబద్ధీకరించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ప్రధానంగా గీతం భూములకు సంబంధించి 54.75 ఎకరాలని కబ్జా చేశారు. యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా బంజరు భూములు, డిఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యవస్థలకు ఇవ్వకూడదని ఖచ్చితమైన డైరెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఈవేళ ప్రైవేటు సంస్థలు కబ్జా చేయడం అన్నది ఒక దురదృష్టకరమైన విషయం. ఈ విలువైన భూముల్ని ప్రధానంగా ఒకవేళ ఆ భూములు కానీ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకుని వాళ్ళు తీసుకోగలిగినప్పటికైతే ఎస్టీ, బీసీ, మైనారిటీలకి వాళ్ళకి సదుపాయాలు కల్పించమని చట్టం చెప్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయడం అంటే అధికారం ఉంది కాబట్టి మేము ఏమన్నా చేయగలం, ఏమన్నా చేస్తామన్న అభిప్రాయాన్ని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ భూములను ఆక్రమించడమే కాకుండా ఈవేళ కొన్ని గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్రాంతంలో టూరిజం సంబంధించిన ఒక భవనాన్ని కట్టి దాన్ని ప్రజల కోసం అక్కడ అంకితం చేసి నిర్మాణం చేస్తే ఈ రోజు వరకు ఆ బంగ్లాన్ని కానీ ఆ స్థలాన్ని కానీ సద్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వ అవసరాలు తీర్చకుండా పక్కన పెట్టి ఇవాళ గీతం కాలేజీ యాజమాన్యం ఇటువంటి భూములు కబ్జా చేయడం సరైనది కాదని ఇంటలెక్చువల్ విభాగం నుంచి ఇవాళ కలెక్టర్ని కలుద్దాం అనుకుంటున్నాం.